అహంకారం, గర్వం అనేది ఉంటుంది కదా, ఎలాంటి మనుషుల్లో మనం చూస్తాం ఇట్లాంటివన్నీ? చేతకాని వాళ్ళల్లో ఉంటుందని నా ఫీలింగ్. గర్వం ఎందుకు ఉండాలి? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకు గర్వం ఉండదు. ప్రతి స్టెప్ ఎక్కేటప్పుడు అణిగి మణిగి వెళ్తావు. చేతకాని వాడికి పౌరుషాలు, గర్వాలు, ఇలాంటి తొక్క తోటకూర అన్ని వస్తాయని నా ఫీలింగ్. నువ్వు నీ సెల్ఫ్ ఎస్టీమ్ లో పెట్టుకుని నువ్వు ముందుకెళ్లే కొద్దీ అవన్నీ నీకు సర్ప్రైజ్ అయిపోతాయి. చిన్నవాడైనా పెద్దవాడైనా నువ్వు ప్రేమగానే చూసుకుంటావు. అసలు అహంకారం అని అసలు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎవరికైనా వచ్చిందంటే ఓకే నువ్వు పక్కకి వెళ్ళిపో అన్న ఫీలింగ్ లో ఉంటాను. యూ డోంట్ కమ్ నియర్ మీ అన్న ఫీలింగ్ నాకైతే. నిజంగా ఇక్కడే మనం కంపేర్ చేసుకోవచ్చు, ఎంత ఎదిగితే అంత ఒదిగుంటారు అని. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కానీ, యాక్ట్రెస్ కానీ, హీరోయిన్స్ కానీ వాళ్ళు స్క్రాచ్ నుంచి చూసి పైదాకా వెళ్ళిన వాళ్ళు, ఓవర్ నైట్ వెళ్ళినా ఏం చేసినా కూడా బట్ దే హావ్ సీన్ ఆల్ దర్ స్టేజెస్. నేను యాజ్ ఐ సెడ్ సీరియల్స్ లో నాకు పేషెన్స్ అనేది ఎలా వచ్చింది, ఇది కూడా అంతే. ఇది ఆ పేషెన్స్, ఆ డెడికేషన్, ఆ వర్క్, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ దాని మీద ఉంటే ఈ అహంకారం